ప్రకృతి పద్ధతి వ్యవసాయంలో రైతు సాధికార సంస్థ రూపొందించిన సార్వత్రిక సూత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటితో కేవలం తక్కువ పెట్టుబడితో రాబడి పెరగడమే కాకుండా భూమిని సురక్షితంగా ఉంచి వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందిస్తున్నాయి. ఇలాంటి ప్రయోజనాలు అందిస్తున్న ఈ పద్ధతి సాగులో పలు రకాలైన మోడల్ అనుసరిస్తున్న రైతాంగం అన్ని విధాలా లాభపడుతోంది. కృష్ణా జిల్లాకు చెందిన రైతు రమాదేవి 4 ఏళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో 30 సెంట్ల భూమిని కౌలుకు తీసుకుని 2 ఏళ్లుగా ఏటీఎం విధానంలో పలు రకాలైన పంటలు సాగు చేస్తున్నారు. దీనిలో ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలు వేసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమాదేవి. ఉంగుటూరు మండలం, ఆత్కూరు గ్రామం, కృష్ణా జిల్లా అండి. అంతకుముందు రసాయన ఎరువులు వాడేవాళ్ళం అండి. అది బాగా గిట్టుబాటు లేక మేము మానేసాము. తర్వాత మేము సంఘంలో డాక్రా గ్రూప్లో ఉన్నాము. గ్రూప్లో మీటింగ్కి ప్రకృతి వ్యవసాయం వాళ్ళు వచ్చి ఇట్లా ఏటీఎం మోడల్ వేసుకుంటే బాగుంటుందమ్మా అని చెప్పారు. చెబితే మేము ఏటీఎం మోడల్ వేసుకుంటాం జరిగిందండి. ఇక్కడ నేను 30 సెంట్లు కౌలు తీసుకొని ఏటీఎం మోడల్ వేయటం జరిగింది. ఇది 4 అడుగులకు ఒక బెడ్ తీసుకున్నామండి. ఒక్కో బెడ్ మీద ఒక్కొక్క ఆకుకూరలు వేసుకున్నాము. బెడ్లు పక్కమంటే కూరగాయ విత్తనాలు పెట్టామన్నమాట. బెండ, గోరుచిక్కుడు, చెట్టు చిక్కుడు, వంగ, టమాటా, మిర్చి. బెడ్లు మయాన మొక్కజొన్నను బంతి పెట్టామండి. చుట్టూ తీగజాతి బీర, సొర్ర, కాకర, దోస, పుచ్చ, కంది మొక్కలు కూడా పెట్టామండి. ఈ పంటలకు పురుగులు ఆశించకుండా జిగురాట్టలు ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం అందిస్తున్నారు. ఈ విధంగా సంస్థ సార్వత్రిక సూత్రాలను అనుసరించి పూర్తి స్థాయిలో సాగు కొనసాగిస్తున్నారు. తెగులు రాకోకుండా దశపర్ణి కషాయం చేసుకున్నాము. దాన్ని కూడా స్వేర్ కొట్టుకుంటున్నామండి. కొట్టుకున్న తర్వాత ఇంకా బాగా గ్రోత్గా ఉండాలి, మంచిగా మొక్కలు ఉండాలని మళ్ళీ కోడిగుడ్ల నిమ్మరసం కూడా తయారు చేసి దాన్ని కూడా స్వేర్ కొట్టుకున్నామండి. ఈ క్రమంలో సాగుకు పూర్తి స్థాయిలో పోషకాలు అందడం వల్ల పంటలు ఏపుగా పెరిగాయి. వీటి నుంచి సమకూరిన ఉత్పత్తులను సేకరించి ముందుగా ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. అదనంగా లభ్యమైన వాటిని వినియోగదారులకు అమ్మకం చేస్తున్నారు. ఇది వేసి ఒక 2 నెలలు అవుతుందండి. ఇది 3వ నెల. ఇది వేసిన కాడి నుంచి కూడా ఆకుకూరలు తీయటం జరిగింది. తర్వాత ఇప్పుడు 2 రోజులకు ఒకసారి ఇక్కడ మాకు రైతులు ఉన్నారు. వాళ్ళే వచ్చి కోసుకెళ్తారండి కాయలు. కోసుకెళ్ళి మళ్ళీ మనకి మార్కెట్ కన్నా ఎక్కువ వేస్తారు. కాయలు చాలా రుచిగా ఉండేవి, బాగుండేవి అని కూడా వాళ్ళే వచ్చి కోసుకొని వాళ్ళకి ఏం కావాలో అవి తీసుకొని వెళ్తారనమాట.
ఈ ఏటీఎం వలన మాకు వారానికి ఒకసారి డబ్బులు కూడా రావటం జరుగుతుంది. ఈ అమ్మటం వలన నెలకి ఒక 5,000 వస్తున్నాయండి. ఇంకా మార్కెట్ రేట్ ఉంటే ఇంకా ఎక్కువ వస్తాయి. ఈ కూరగాయలు తినటం వల్ల మేము కూడా ఆరోగ్యంగా ఉన్నాము. నా తోటి రైతులు కూడా ఈ కూరగాయలు చాలా రుచిగా ఉండి ఆరోగ్యకరంగా ఉంటాయని నా తోటి రైతులు కూడా తీసుకెళ్ళి తింటున్నారండి. వాళ్ళకి కూడా బాగానే ఉందని చెప్పడం జరిగింది. ఈ పద్ధతిలో సేద్యం కేవలం రాబడికే పరిమితం కాకుండా నేల గుల్లబారి సారవంతంగా మారేందుకు దోహదం చేస్తోంది. అదేవిధంగా భూమిలో తేమ శాతం పెరిగి నీటి అవసరత తగ్గుతూ వస్తోంది. ఇంతటి ప్రయోజనాలు అందిస్తున్న ప్రకృతి సాగు గురించి తోటి రైతులకు వివరించి వారంతా సాగు చేసేలా రైతు రమాదేవి ప్రోత్సహిస్తున్నారు. చాలామంది రైతులు నేను కూడా వేసుకుంటానని ముందుకు వచ్చారండి. వాళ్ళకు కూడా చెప్పి ఇట్లా వేసుకుంటాం బాగుంటుందని వాళ్ళకు కూడా చెప్పి రైతులకి 4-5 వేయించానండి. ఓ 10 సెంట్లు ఒక 5 సెంట్లు వేయించాను. వాళ్ళు కూడా ఈ ప్రకృతి ఆహారం బాగుందమ్మా అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకా ఈ గ్రామంలో రైతులు ఇంకా రావాలని వాళ్ళతో కూడా ఈ గ్రామంలో మొత్తం రైతులను కూడా ప్రకృతి వేసుకునేటట్లుగా చేయాలని నా ఆశ.